స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు ఆ సినిమా నటుడు అక్కడే నాగార్జున గారికి, అలాగే మీ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పాత కక్షలు ఏమన్నా ఉన్నాయి? ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే ఇదంతా ఈ ధ్వంస రచన జరిగిందని చెప్పేసి నాగార్జున గారి అభియోగం. ఆయన నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా ఆయన చేస్తున్న ప్రస్తావన అది. కోర్టులో తేల్చుకుంటానన్నాడు. సీఎం గారు కూడా మంచిది అని దాన్ని స్వాగతించారు. అలాగే కోర్టులోనే తేల్చుకుంటా ఉన్నారు. అంటే ఒక మంచి పని చేసినప్పుడు ఒక ఒక లీడర్కి వచ్చే ఒక సపోర్ట్ ఈ రోజు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎంజాయ్ చేస్తారు. ప్రజల నుంచి ఆయనకు సపోర్ట్ వచ్చింది. బలం అదే. డిస్పైట్ హిస్ అదర్ పొలిటికల్ థాట్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్, హీ హాస్ గ్యానర్డ్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్ లార్జ్. అది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. కాకపోతే ఎవరినో కొందరిని టార్గెట్ చేసి నాగార్జున భుజం మించి రేవంత్ రెడ్డి గారు తుపాకీ పేల్చారా? ప్రత్యేకించి కేటీఆర్ ని, కేసీఆర్. ఇప్పుడు అదే మరి అంటే చాలా మంది అంటున్నారు. నేను నిన్న ఆయన ఎవరు మన రంగనాథ్ గారు ఇంటర్వ్యూ కూడా చూసినట్టయితే ఆయనని ఇదే అడిగారు, మీరు పొలిటికల్ వెండెట్ దాంట్లో పావులాగా అయిపోయారా అది అని. అంటే ఆయన క్లియర్గా చెప్పాడు, ఆయన హెడ్ ఆఫ్ దట్ హెడ్ చెప్పింది, మేము ఈ ఏది ఈ రాజకీయ చదరంగంలో పావులుగా మేము మారదలుచుకోలేదు. మాకు ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి మాత్రం మేము మా వర్క్ మేము మొదలుపెట్టాము. మేము అంటే ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా మనం చూసినట్టయితే ఈ పార్టీ ఆ పార్టీ, ఈ మనిషి ఆ మనిషి అనేది చూడకుండా వన్ బై వన్. ఇప్పుడు ఒకటి చూద్దాం. ఓల్డ్ సిటీ అన్నారు మీరు మాట్లాడుతున్నప్పుడు. ఓల్డ్ సిటీలోనే మన ఎమ్మెల్యేది, ఓల్డ్ మన ఎంఐఎంది, ఎమ్మెల్సీది ఆ బిల్డింగ్స్ అన్ని కూలగొట్టారు, డౌటే లేదు అక్కడ. పోనీ అటు పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? మన ఆ నాగార్జున ధైర్యం మీ గవర్నమెంట్ ఉందా అని అడుగుతున్నాను. మీ మైనారిటీ అపీజ్మెంట్ అంటే మీకు పరమాన్నంతో సమానం కదా కాంగ్రెస్ కి. మీరు అసలు తన్మయత్వంతో కళ్ళు మూసుకుపోతాయి కదా మీకు. అంటే మీ ప్రభుత్వానికి, మీకంటే మీ ప్రభుత్వానికి, మీరు మైనారిటీలకు సంబంధించిన అక్రమ కట్టడాల జోలికి వెళ్ళే దమ్ము మీకుందా మీ ప్రభుత్వానికి? అదే చెప్తున్నాను కదా వాసు గారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేది, ఎంఐఎం ఎమ్మెల్యేది, ఎమ్మెల్సీది, తర్వాత ఇప్పుడు ఈ రోజు కనుక చూసినట్టయితే ఏది మన ఓఎస్సి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అది, ఎందుకంటే ఆ కాలేజీ పేద ప్రజలకు మేము విద్య ఇస్తున్నాము, ఆ, ఇంత సేవ చేస్తున్నాము, దాన్ని ముట్టుకొని చూడండి అది ఇదని మన ఇద్దరు బ్రదర్స్ ఏదో అన్నారు కదా. ఆయన రంగనాథ్ వారు అన్నారు, లేదు లేదు మేము అప్పుడే స్టార్ట్ చేశాము. కాకపోతే ఏంటంటే హైకోర్టులో పోయినప్పుడు ఏముందంటే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చిన ప్రకారం ఏంటంటే మీరంతా డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి. ఆ, అలా అంటే అకస్మాత్తుగా పోయి దాడి అంటే డిమాలిష్ చేసి అటువంటి చర్యలు తీసుకోవద్దని. అంటే ఎస్, డ్యూ ప్రాసెస్ గురించి ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుకోండి, జిహెచ్ఎంసీ వాళ్ళంతా సర్వే చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత యాక్షన్ తీసుకున్నప్పుడు అది కోర్టులో పెడతారు వాళ్ళు. అందుకనే ఏది మైనారిటీ అప్పీజ్మెంటు, లేకపోతే పొలిటికల్ పార్టీ ప్రెషర్స్ తోటి, లేకపోతే ఫేవరిజం తోటి అటువంటివన్నీ ఇప్పటివరకు అయితే మనకేం కనిపించట్లేదు. ఇంక్లూడింగ్ రూలింగ్ పార్టీలు ఉన్న వాళ్ళకు కూడా మన దానం నాగేందర్ ఆయన మీద కేసే పెట్టారు. ఇంకా అది ప్రొసీడ్ అవుతుంది, అవి ఆగవు. ఆయన అంటే ఏది చూసుకుంటాను చేసుకుంటాను అంటే, సరే మీరు ఏదైనా చేసుకోండి కానీ మాకు ఇచ్చిన టాస్క్ ఇది మేము కంప్లీట్ చేద్దామని. అది మన పల్లం రాజు ఆయన బ్రదర్ది ఆయన కూడా మొత్తం డిమాలిష్ చేశారు. ఇప్పుడు మళ్ళా పట్నం మహేందర్ రెడ్డి ఆయన కూడా వచ్చేసరికి లే లే లే, నేనే ఇప్పుడు కూర్చుస్తాను మాది అనుకుంటున్నాను.